1993వ సంవత్సరం. అప్పట్లో చాలా ఇళ్లలో ఇంటర్నెట్ కూడా లేని కాలం. అలాంటి సమయంలో ఓ 10 ఏళ్ల బాలుడు తన తల్లి క్రెడిట్ కార్డు ఉపయోగించి కేవలం సుమారు 300 రూపాయలతో ఒక 2 అక్షరాల .com డొమైన్ను కొనుగోలు చేశాడు. ఆ చిన్న నిర్ణయం 3 దశాబ్దాల తర్వాత ప్రపంచ టెక్ చరిత్రలోని పెద్ద డీల్గా మారుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. ఆ డొమైన్ పేరు AI.com. ఇప్పుడు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ నుంచి చాట్ జీపీటీ వరకు అన్నిటినీ ప్రభావితం చేస్తున్న సమయంలో ఈ డొమైన్ విలువ ఆకాశాన్ని అంటింది. 2025 ఏప్రిల్లో ఈ డొమైన్ను 70 మిలియన్లకు అంటే సుమారు 600 కోట్ల రూపాయలకు క్రిప్టో కరెన్సీ ద్వారా విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి Crypto.com CEO క్రిస్ మార్టెలిక్. ఇది ప్రపంచంలో బహిరంగంగా నమోదైన అత్యంత ఖరీదైన డొమైన్ అమ్మకాలలో ఒకటిగా నిలిచింది. ఈ డొమైన్ అసలు యజమాని మలేషియాకు చెందిన టెక్ వ్యాపారవేత్త అరియాన్ ఇస్మాయిల్. 1993లో ఆయన కేవలం $100తో ఈ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే AI భవిష్యత్తులో ఇంత పెద్ద పరిశ్రమ అవుతుందని ఊహించి ఆయన ఈ పేరు ఎంచుకోలేదు. AI అనే అక్షరాలు తన పేరులోని మొదటి అక్షరాలకు సరిపోవడంతోనే తీసుకున్నారట. అప్పట్లో మలేషియాలో కూడా ఇంటర్నెట్ వినియోగం చాలా అరుదు. ఈ డొమైన్ చాలా ఏళ్ల పాటు పెద్దగా ప్రాచుర్యం పొందకుండా ఆయన దగ్గరే ఉంది. కానీ కృత్రిమ మేధ ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని మార్చడం ప్రారంభించిన తర్వాత చిన్న మరియు అరుదైన డొమైన్ పేర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. 2 అక్షరాల డొమైన్లు చాలా అరుదుగా ఉంటాయి. అందులో AI.com అత్యంత గుర్తింపు పొందిన పేరుగా మారింది. ఈ ఒప్పందం 2025 ఏప్రిల్లో పూర్తయింది. మొత్తం చెల్లింపు క్రిప్టో కరెన్సీ రూపంలో జరిగింది. ఆ తర్వాత సూపర్ బౌల్ LX సందర్భంగా AI.comను మళ్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా Crypto.com ఏజెంటిక్ AI అనే కొత్త ప్లాట్ఫామ్ను పరిచయం చేసింది. ఈ ప్లాట్ఫామ్ వ్యక్తిగత AI ఏజెంట్ల ద్వారా మెసేజ్లు పంపడం, స్టాక్స్ ట్రేడింగ్ చేయడం, యాప్లలో పనులు నిర్వహించడం వంటి సేవలను అందించనుంది. AI పోటీలో ప్రత్యేక గుర్తింపు కోసం ఈ డొమైన్ కీలకమని కంపెనీ పేర్కొంది. ఇక అరియాన్ ఇస్మాయిల్ టెక్ ప్రపంచంలో కొత్త వ్యక్తి ఏం కాదు. మలేషియా టెక్ రంగంలో ఆయన చాలా కాలంగా చురుకుగా ఉన్నారు. ప్రారంభ దశలో సోషల్ నెట్వర్క్ ప్రాజెక్టులు, నఫ్నాగ్, స్టాండర్డ్ వంటి సంస్థలలో పనిచేశారు. తర్వాత 1337 టెక్ను స్థాపించారు. ఇక బిట్కాయిన్, డిజిటల్ ఆస్తులను తొలిసారి స్వీకరించిన వారిలో కూడా ఆయన ఒకరు. 2025లో AI.comను విక్రయానికి పెట్టిన తర్వాత ఆయనకు $100 మిలియన్ వరకు ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ చివరకు 70 మిలియన్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ డీల్పై ఆయన సరదాగా $1 బిలియనీర్తో ఎక్కువగా బేరం చేయకూడదు అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి బాల్యంలో చేసిన ఒక చిన్న నిర్ణయం ప్రపంచ AI యుగంలో భారీ సంపదగా మారిన అరుదైన ఉదాహరణగా AI.com కథ నిలిచిపోయింది.